ప్లేగ్ లాంటి భయంకరమైన వ్యాధిని నయం చేసిన గోల్కొండ పెద్దమ్మ తల్లి మనల్ని ఆదుకోకుండా ఉంటుందా? గోల్కొండ కోట కేవలం నవాబుల కట్టడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక గొర్రెల కాపరి, దేవుడి నమ్మకం, ఒక పవిత్రమైన హిందూ ఆలయం ఉన్నాయి. శకం 1143 అప్పుడు కాకతీయుల కాలం. ఈ కొండపై ఒక గొర్రెల కాపరి బాలుడికి ఒక అమ్మవారి విగ్రహం దొరికింది. ఆ విషయాన్ని కాకతీయ రాజుకు చెప్పడంతో రాజు అక్కడ ఒక మట్టి కోటను నిర్మించి ఆలయాన్ని ప్రతిష్ఠించారు. గొల్లల కొండ కాస్త కాలక్రమేణా గోల్కొండగా మారింది. బహమనీ సుల్తాన్లు, కుతుబ్ షాహీ నవాబ్లు ఈ కోటను రాతి కోటగా మార్చినప్పటికీ ఈ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయారు. నవాబుల పాలన కంటే కొన్ని వందల ఏళ్ల ముందే ఇక్కడ అమ్మవారి శక్తి కొలువైంది. చరిత్ర కనుమరుగైన ఈ దివ్య శక్తి అలాగే నిలిచింది. 1500 కాలంలో గోల్కొండను కుతుబ్ షాహీ రాజులు పాలిస్తున్నప్పుడు నగరంలో ప్లేగ్, కలరా లాంటి భయంకరమైన వ్యాధులు వ్యాపించి వేలాది మంది చనిపోయారు. అప్పుడు ప్రజలు, సైనికులు కొండపై ఉన్న జగదాంబిక అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారి శాంతించడంతో ఆ వ్యాధులు మాయమయ్యాయి. అప్పటి నుంచే ఈ బోనాల పండుగ అధికారికంగా ప్రారంభమైంది. అంతేకాదు, మన తెలంగాణ నమ్మకం ప్రకారం గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక అమ్మవారు లక్ష్మీ, సరస్వతి, పార్వతి స్వరూపం. ఊరందరికీ అమ్మవారు పెద్దమ్మ. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదట పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం కదా, అలాగే తెలంగాణ అంతటా బోనాలు ప్రారంభించే ముందు మన పెద్దమ్మ అయిన గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పించడం ఒక పవిత్రమైన ఆనవాయితీ. రాజులు మారినా, రాజ్యాలు పోయినా అమ్మవారిపై ఉన్న నమ్మకం, ఈ ఆచారం మాత్రం 400 ఏళ్లుగా మారలేదు.